గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకి ఈ డిసెంబర్ మాసం బాగుంది. గ్రహ సంచారం బాగుంది, యోగదాయకంగా ఉంది, శుభ ఫలాలు ఉంటాయి, శుభకార్యాలు జరుగుతాయి, శుభవార్తలు వింటారు. గతంలో కంటే బాగుంది. అదేటి గురువుగారు గతంలో కంటే బాగుందంటే బాగుంది. మరి గతంలో కంటే బాగుందంటే బాగుందని చెప్తాను, బాగోలేదంటే బాగోలేదని చెప్తాను. బాగుంది, ఓకే. ఇకపోతే అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. కుటుంబ సఖ్యత బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు, అవకాశం కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త, ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్త. బయటికి ప్రయాణం చేసేటప్పుడు భగవన్నామస్మరణం చేసి బయలుదేరండి. కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళు నమ్మి ధనం కానీ బంగారం కానీ పత్రాలు కానీ ఇవ్వవద్దు. సాక్షి సంతకం పెట్టవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. గురువుని పెద్దల్ని గౌరవించండి, అమర్యాదగా ప్రవర్తించకండి, గౌరవించండి. ఇక ఈ మాసం మీకు ఆర్థిక లావాదేవీలు సెటిల్ అవుతాయి, ఆర్థికంగా పర్వాలేదు. అలాగే ఏదో విధంగా ధనం చేతికంతుంది, రుణ బాధలు తీరతాయి. గతంలో ఎవరైనా రుణం చేసినట్టయితే ఈ రాశిలో రుణ బాధలు కూడా కొంచెం తీరతాయి. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం మీకు. పాత వాహనం కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కానీ కొనడానికి అవకాశం ఉంది. ఇకపోతే తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు పాల్గొంటారు, దైవ సంబంధించిన కార్యాలు పాల్గొంటారు. అలాగే కొంతమంది అయితే మిథున రాశి వారు చక్కగా స్వామి సేవకి వెళ్తారు. స్వామి సేవకి తిరుమల తిరుపతి వెళ్తారు. ఈ మిథున రాశి వారు తిరుమల తిరుపతి స్వామి సేవలో పాల్గొంటారు. అలాగే శుభకార్యాలు కొంతమంది ఇళ్ళలో అయితే శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది, చక్కగా ఉంది. ఇక పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క అంటే వారి యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు అందుకుంటారు. అలాగే ఎప్పటి నుంచో మీరు ఎదురు చేసే సమస్య, పరిష్కారం కాని సమస్య, అది ఇప్పుడు పరిష్కారం అవుతుంది మీరు ప్రయత్నం చేస్తే. కొన్ని విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. ఇకపోతే మీరు మనోనిబ్రంగా ఉండాలి. మనసు అప్పుడప్పుడు చంచలం ఉంటుంది, చంచల భావం ఉంటుంది. అయినా సరే దాన్ని మీరు మైండ్లో పెట్టుకోవద్దు. మీరు పాజిటివ్ ఉండి నెగిటివ్ తీసేయండి. కొంతమంది అయితే నా బ్రతికి ఇంతేనా, నా పరిస్థితి ఇంతనా, ఎన్నో ప్రయత్నం చేస్తాను, ఎందుకు అవ్వట్లేదు దేవుడా, నేను ఎన్నో పూజలు చేస్తాను, ఎన్నో పునస్కారాలు చేస్తానంటే అది నీ యొక్క పూర్వజన్మ పాపకర్మ. అవ్వట్లేదంటే పూర్వజన్మ పాపకర్మ అనుభవించి తీరాలి. అనుభవించు, రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి. అంతేగాని ఒకసారి ప్రయత్నం చేసి 2 సార్లు ప్రయత్నం చేసి 3 సార్లు ప్రయత్నం అవ్వలేదంటే ఇంట్లో కూర్చుంటే ఎలాగా, డేలా పడిపోతే ఎలాగా, మానసిక స్థితి పాడు చేసుకుంటే ఎలాగా. ఈ మానవ జన్మ అనేది అస్తమానం రాదు మీకు. అసలు మానవ జన్మ అనేది రాదు. కర్మ అనుభవించడానికే మనం పుట్టాం. పూర్వజన్మలో చేసిన పాపకర్మ అనుభవించి ఇప్పుడు పుట్టాం మనం. ఇప్పుడు సద్వినియోగం చేసుకో, మరీ జన్మలో మంచిగా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. అంతేగాని ఎన్నో చేసేసాము, ఎలా రావట్లేదు, నాకు వచ్చాడంటే ఎక్కడెత్తది. ఇవాళ నువ్వు గుడికి వెళ్ళి కొబ్బరి కొడితే శివుడు ఇచ్చేస్తాడు నీకు. చెయ్యాలా, ట్రై అయ్యాను. దైవమే. మానవ ప్రయత్నమే. దేని ప్రయత్నం దాందే. మన ప్రయత్నం మనం చేయాల, భగవంతుడు ఇస్తాడు ఫలితం. నీ కర్మ కరిగేటప్పుడు భగవంతుడు ఇస్తాడు ఫలితం. మళ్ళీ దీని మీద అనవసర వాక్యాలు వద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మ, అలా గుర్తుపెట్టుకోండి. దయచేసి ధైర్యంగా ఉండండి. ప్రయత్నాలు గట్టిగా చేయాలి. మీరు ప్రయత్నాలు గట్టిగా చేయాలి. ఇప్పుడు కాలమానం బాగోలేదు, ప్రయత్నాలు ఎక్కువ చేయండి. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నా వీడియో చూసి వీక్షకులు ఎవరైనా సరే, నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు, నాకేం పర్వాలేదు, కానీ ఉన్న యథార్థం నేను చెప్తున్నాను. అది
ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, షేర్ మార్కెట్ బాగుంది, అలాగే మోటార్ ఫీల్డ్ బాగుంది, ప్రైవేట్ కన్నా బాగుంది. ఇక సినిమా టీవీ రంగం వరకు కూడా బాగుంది. చక్కగా మంచి అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి అమ్మా. కళారంగం వారు అన్ని రకాల డిపార్ట్మెంట్ వారు కూడా మంచి సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి. ఇకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగుందండి. ఈ మాసం మీకు బాగుంది. గతంలో కాస్త కొన్ని ఇబ్బందులు పడ్డారు మీరు రాజకీయ నాయకులు, కొన్ని రకమైన సమస్యలు ఎదుర్కొన్నారు అది. కానీ ఇప్పుడు ఈ మాసం మీకు బాగుందండి. అంటే గోచారం బాగుంది, పర్వాలేదు. మీరు ప్రజలకి సేవ చేస్తారు, మంచి అన్నీ కూడా మంచి చేస్తారు, ప్రజలకు కావాల్సిన చేస్తారు. మీరు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, మీకు గుర్తింపు వస్తుంది, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీకేం పర్వాలేదండి. రాజకీయ నాయకులకి బాగుందండి, బాగుంది. అయితే కొంతమంది బాగోలేని వారు ఉన్నారు. అంటే మీరు చూసేవాళ్ళు అనుకుంటారు, ఇదేంటండి గురుగారు నాకు అసలు బాగోలేదంటే అది మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుందండి. బాగోలేదంటే మీ జాతకం బాగోలేదేమో, అది మీరు సరి చేసుకోండి. కానీ గోచారిత్య అయితే మీకు బాగుంది. ఇక వివాహం కానీ అబ్బాయిలు ఎవరుంటే మీరు ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నం సఫలీకృతం అవుతాయి. అలాగే వ్యాపారస్తులకు బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, విద్యార్థులకు బాగుంది. అయితే ఇక్కడ అబ్బాయిలు చదువుకునే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో హయ్యర్ స్టడీస్కి అంటే నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ సంబంధించింది, ప్రభుత్వం సంబంధించింది, అంటే ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీకు తప్పకుండా సక్సెస్ అవుతుంది. గట్టిగా ఇంట్రెస్ట్గా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. అలాగే మీ మిథున రాశి వారు మీ యొక్క పిల్లలు కానీ అలా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మంచి సపోర్ట్ ఇవ్వండి, తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారమ్మా, తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక మీరు ఈ రాశి ఫలాలు, గోచార ఫలాలు కేవలం 40% వర్తిస్తుంది మీకు, మిగతా 60% మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. జన్మజాతకం, లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి నడుస్తుంది. నేను చెప్పే రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలి అని రూల్ లేదు, అలాగే జరగకూడదని రూల్ లేదు. అది ఎందుకంటే అది కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది దీంట్లో. అది మీకు ఏమైనా ప్రాబ్లం అయితే కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి, మాకు చేస్తే మీకు సరైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మిథున రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుని ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటంటే మీరు ఎక్కువ లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి. లక్ష్మీ గణపతి ఆరాధన, బుధవారం నియమాలు, బుధవారం గణపతి దగ్గరికి వెళ్ళడం, గణపతికి అభిషేకం చేయించుకోవడం లేదా అర్చన చేయించుకోవడం, గణపతి ప్రదర్శన చేయడం, ఆయనకి ముఖ్యంగా ఆయనకి ఇష్టమైనది ప్రీతి గరికతో పూజ చేసుకోవడం, అలాగే ఇష్టమైనది బెల్లం, లడ్డు, అటుకులు అవి నివేదన చేయటం, అందరికీ పంచడం. ముఖ్యంగా గణపతి ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి, లేదు వినండి, అంతే. ఇకపోతే మీ అందరికీ కూడా ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మీకు ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యమైన 4 డేట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్. అవి మాత్రం మీ అందరూ పాటించండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. మీ యొక్క గ్రహ దోషాలు తొలుగుతాయి. ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం, కృపా, కరుణ, కటాక్ష వీక్షణలు మీకు లభిస్తాయి. అది ఏమిటి అంటే మొదటిది వచ్చి డిసెంబర్ 7వ తేదీ శనివారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి. తప్పకుండా అందరూ కూడా ఆ రోజు మీకు ఎన్ని పనులున్నా తప్పకుండా స్వామివారి దగ్గరికి వెళ్ళి వీలైతే అభిషేకం చేయించుకోండి, లేదన్నా అర్చన చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి అమ్మా. అలాగే మీకు దగ్గరలో పుట్ట ఉంటుంది, నాగపుట్ట, తప్పకుండా వెళ్ళి ఆ పుట్టలో పాలు పోయండి అమ్మా, అందరూనే ప్రసాదం పెట్టండి. ఎందుకంటే దీనివల్ల వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు, గొడవలు ఉన్నవారు కూడా ఆ విభేదాలు తగ్గుతాయి, చక్కగా అన్యోన్యతగా ప్రేమగా ఉంటారు. అలాగే మీ జాతకంలో ఏదన్నా సర్పదోషమో, నాగదోషమో, ఈ కుజదోషం ఉంటే అవి కూడా కాస్త నివారణ అవుతుంది. అంటే మీరు తలపెట్టే కార్యాలు ముందుకు అవుతాయని అర్థం.
ఇది ఇంపార్టెంట్ డేస్ నేను చెప్పి 4 కూడా అవి పాటించండి. ఇకపోతే డిసెంబర్ 8 ఆదివారం అందరికీ సెలవు. ఆ రోజున కాలభైరవ స్వామి యొక్క అష్టమండి, కాలభైరవ అష్టమి. చక్కగా మీ దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంటే అభిషేకం చేయించుకోండి, అలాగే అష్టోత్తర పూజ చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి. అయ్యా మాకు కాలభైరవ స్వామి గుడి లేదండి అయ్యా మా దగ్గర, మరి ఏం చేయను? శివాలయం వెళ్ళు, ప్రతి ఊళ్ళో శివాలయం ఉంటుంది, ప్రతి వీధిలో శివాలయం ఉంటుంది, శివాలయం వెళ్ళు, శివాలయంలో అభిషేకం చేయించుకో, ఆయనే కదా అంతని. అయితే ముఖ్యంగా అభిషేకానికి మాత్రం నీకున్న సమస్యకి ముఖ్యంగా స్వామికి ఇష్టమైంది నల్ల ద్రాక్షరసం. నల్ల ద్రాక్షరసం స్వామికి ఇష్టం, ఖర్జూరం స్వామికి ఇష్టం. ఆ 2 తీసుకెళ్ళి చక్కగా ఆ నల్ల ద్రాక్షరసంతో అభిషేకం చేయించు, కాలభైరవ స్వామి కానీ శివాలయం కానీ. ఆ రోజున నియమం పాటించు. వీలైతే వడలు వేయండి, వడలు వేసి కుక్కకు పెట్టండి. అయితే ఇంట్లో పూజ చేసుకోండి, కాలభైరవ స్వామి పూజ ఇంట్లోనే చేసుకోండి. ఒక కాలభైరవ స్వామి దేవాలయం వెళ్ళండి, స్వామివారికి వడమలేయండి, కాలభైరవ స్వామి వడమలేయండి. మీ కర్మ కొడితే దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి. ఇకపోతే 3వది డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం హనుమత్ వ్రతం. హనుమత్ వ్రతం తప్పకుండా ఆ రోజున మీకు ఎన్ని పనులున్నా ఆంజనేయ స్వామివారి దగ్గరికి ప్రదర్శన చేయండి, ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ చేయించుకోండి, సింధూర పూజ చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు జాతక దోషాలు పోతాయి. ఇక 4వది చివరిది డిసెంబర్ 14 చతుర్థి శనివారం దత్త జయంతి అండి. శ్రీపాద వల్లభ స్వామి దత్త జయంతి. తప్పకుండా మీరు శనివారం చతుర్థి 14వ తారీఖున మీరు తప్పనిసరిగా మీకు దగ్గర దేవాలయం దత్తాత్రేయ స్వామి ఉంటే వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి, అర్చన చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి. అయ్యా దత్తాత్రేయ స్వామి గుడి లేదు ఏవయ్యా అంటే సాయిబాబా దేవాలయం వెళ్ళు, ఆయన గురువే కదా. లేదండి అయ్యా ఇంట్లోనే దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టి పూజ చేసుకోవయ్యా, గురు చరిత్ర చదువుకో, ఎక్కిరాల భరద్వాజ మాస్టారు రాసినటువంటి గురుచరిత్ర తీసుకుని చదువుకో, 1, 2, 3, 4 అధ్యాయాలు చదువుకో. శ్రీ గురుదత్త జయ గురుదత్తను దత్తస్తవం చేసుకో. ఆ రోజున ఎంత వీలైతే అంత దత్తాత్రేయ స్మరణ చేసుకోవడం వల్ల, దత్త ప్రదక్షిణ వల్ల నీకు దత్తాత్రేయ యొక్క అనుగ్రహం అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. జాతకంలో ఎవరికైనా దోషాలు ఉంటే ఇది చేసుకోవడం వల్ల గురువు అనుగ్రహం ఉండి జాతక దోషాలు పోతాయి, మీ పనులు ముందుకెళ్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు లేదు లేదు. నా మాట వినండి, ఒక్కసారి నేను చెప్పిన ఈ 4 కూడా మీరు పాటించండి అమ్మా. ఎందుకంటే ఎవరికీ కూడా బాగోలేదు. ఈ ఎంతోమంది ఎన్నో సమస్య బాధపడుతున్నారు, ఒక సమస్య కాదు 1,90,000 సమస్య బాధపడుతున్నారు. అందుకు దయచేసి నేను చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండమ్మా, చేసుకోవాలి తప్పదు. ఎవరైనా సరే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సమస్యలు ఉన్నాయి. అపర కోటీశ్వరులు కూడా సమస్యలు ఉన్నాయమ్మా. నేను చెప్తాను, అపర కోటీశ్వరులకు సమస్యలు ఉన్నాయి మీకు, మీరు చేసుకోండి చేసుకోండి చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖనోభవంతు, శుభమస్తు, స్వస్తి.